మనం మంత్రుల ఎపిసోడ్ చూసినాం. ఏంది సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండిట్లలో మంత్రుల ఇష్యూని చూసినాం మనం. ఎందుకంటే మంత్రులే ఆ సవాళ్ళని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకోలే. ఇప్పుడు ఫస్ట్ సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి గారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. దాని తర్వాత మంత్రులు వచ్చిర్రు రంగంలోకి. మంత్రులు రంగంలోకి వచ్చి ఎస్ మేము సవాల్ స్వీకరిస్తున్నా అని జూపల్లి గారు అన్నారు. తెలంగాణ భవన్కి వస్తా అన్నారు. ఆ ఇన్సిడెంట్ అంతా మనం చూసినాం. కానీ తెలంగాణ భవన్ రాలే. మళ్ళా ముగ్గురు మంత్రులు పోయేమో గన్ పార్క్లో కూర్చున్నారు. ఓ గంటన్నర కూర్చొని వెళ్ళిపోయారు. మేము కూర్చున్నాము, వాళ్ళు వస్తారని ఎదురు చూసినాము, రాలేదు అని అన్నారు. కానీ ఈడ తెలంగాణ భవన్లో మాత్రం ఏమైంది అంటే సాయంత్రం వరకు కూర్చున్నారు వాళ్ళు. రెండిట్లలో తేడా చూడరు ఒకసారి. మంత్రులు సవాల్ని స్వీకరించినాము అని చెప్పారు. రచ్చ చేసిరు మొత్తం. మంత్రులది కూడా రచ్చ నడిచింది. ఇప్పుడు గన్ పార్క్ దగ్గరికి పోయిరు మంత్రులు. గన్ పార్క్ దగ్గరికి పోయినప్పుడు మంత్రులు గంట సేపు కూర్చొని వెళ్ళిపోయారు. కానీ తెలంగాణ భవన్లో అదే సవాల్ని స్వీకరించిన తెలంగాణ భవన్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు చూసారా, వాళ్ళు సాయంత్రం రాక కూర్చున్నారు. 4-5 గంటల రాక కూర్చున్నారు తెలంగాణ భవన్లోనే. ఎందుకంటే ఇప్పుడు ఒక సవాళ్ళు విసిరినప్పుడు, ఆ సవాళ్ళు స్వీకరించినప్పుడు ఎప్పుడు వస్తారు, ఏ టైంకి వస్తారు, ఆ రోజు టైం ఉంది కాబట్టి అని దానికోసం వెయిట్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళు మాట తప్పిపోయారు. మొత్తం వాళ్ళు చేసిన రచ్చ మొత్తం కూడా ఒక గంట సేపట్లో అయిపోయింది. గంట సేపట్లో తేలిపోయింది మొత్తం. ఇక ఒక మంత్రి అయితే మొత్తం తెలంగాణ భవన్ వస్తా అన్న మంత్రి కనీసం తెలంగాణ భవన్ రావడానికి కూడా ప్రయత్నం చేయలే. గాంధీ భవన్ వెండు ఆయన చెప్పింది తెలంగాణ భవన్కి, కానీ చేరుకున్నది గాంధీ భవన్కి. కానీ మొత్తం రచ్చ చేసిరు. ఈ రచ్చ ఏడు రాకపోయింది అంటే ఆ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ రాకపోయింది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత బయటికి కొన్ని వార్తలు వచ్చినాయి, మనం చూసినాం చాలా మందిని. క్యాబినెట్ మీటింగ్లో ఫస్ట్ అట రేవంత్ రెడ్డి గారు మంత్రుల మీద గుస్సా అయ్యారు అనేది వినిపించింది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే మంత్రులే ఉల్టాగా గుస్సా అయ్యారు అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక అప్పులు, ఈ ఇష్యూస్ అన్నింటి మీద మాట్లాడదాము, వీటి మీద సవాల్ అని అన్నారు. మంత్రులు మళ్ళీ దాన్ని మేము స్వీకరిస్తున్నాము, చేస్తాము అనేది వాళ్ళు ఆ సవాల్ని తీసుకున్నారు. ఈ సవాళ్ళు ఏడు రకమైనవి అంటే గురుకులాలకు సంబంధించింది కూడా ఒక సవాల్ నడిచింది మళ్ళీ కంటిన్యూగా. గురుకులాలలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, గురుకులాలలో జరుగుతున్నటువంటి ఇష్యూస్, ఇక వీటన్నింటి మీద సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం మేము అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, వీళ్ళ పార్టీ నుంచి కొప్పులీశ్వరు, గెల్లు శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు రెడీ అయ్యారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయేందుకు. కానీ వీళ్ళని తెలంగాణ భవన్ దగ్గరనే అరెస్ట్ చేశారు. సరే, ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా గురుకులాల మీద చర్చ కోసం రమ్మని అన్నోళ్ళు ఎవరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కూడా రాలేదు. అది కూడా ఫ్లాప్ అయిపోయింది, ఆడ ఫెయిల్ అయిపోయారు ఆడ. అయితే క్యాబినెట్ మీటింగ్ మొత్తం కూడా దీని గురించి చర్చ జరిగిందట. ముఖ్యమంత్రి గుస్సా అయ్యారు వీళ్ళ మీద అని అంటున్నారు. కానీ వీళ్ళు కూడా ఉల్టా గుస్సా అయ్యారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు 2.5 ఏళ్లలో జరిగినటువంటి చాలా ఇష్యూస్ మీద, ఇప్పుడు ఆ అప్పులకి సంబంధించినటువంటి ఇష్యూ పార్లమెంట్లో గతంలో ఒక ఎంపీ అడిగితే, తెలంగాణకి సంబంధించినటువంటి ఎంపీ అడిగితే దాని మీద క్లియర్ కట్గా పార్లమెంట్ ఇచ్చినటువంటి సమాధానం ఉంది. మరి అట్లాంటి టైంలో ఎందుకు ఇది మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అనేది కూడా ఇటువైపు ఉన్నటువంటి మంత్రులు అంటున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఆ మీటింగ్ల నాట రేవంత్ రెడ్డి గారు ఏమన్నారట అంటే మొత్తం మంత్రుల మీద ఫైర్ అయ్యారు, అసలు మీరు ఎందుకు సవాళ్ళు స్వీకరించారు, సవాళ్ళు స్వీకరించినప్పుడు ఎందుకు ఉండకుండా లేచిపోయారు, అక్కడి నుంచి సవాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది మొత్తం గుస్సా అయిందట మంత్రుల మీద. అయితే మంత్రులు ఇప్పటికే మంత్రులకు సంబంధించినటువంటి చాలా ఇష్యూస్లలో వాళ్ళు బగ్గు అంటారు. చాలా ఇష్యూస్లలో వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చేస్తున్నటువంటి పనులు కావచ్చు, వీటన్నింటి మీద బగ్గుమంటున్నారు చాలా ఆ డిపార్ట్మెంట్లలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆ క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినాయి. కొన్ని విషయాలను మాత్రమే బయటకు వచ్చి బయట ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది, కానీ లోపల జరిగినటువంటి ప్రచారం వేరు. మంత్రులు కూడా గుస్సా అయ్యారు. ఒక రచ్చ అయినటువంటి సీన్ మొత్తం క్యాబినెట్ మీటింగ్లో జరిగింది అనేటువంటిది కూడా వినిపిస్తుంది మనకి.